శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 56వ శ్లోకం. పిబన్నివ బభౌ చాపి సోర్మిజాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే స మహాకపిః. హనుమంతుడు సముద్రాన్ని సమీపించినప్పుడు సముద్రాన్నే తాగేయబోతున్నట్టుగాను, తల ఎత్తి ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశాన్నే మింగబోతున్నట్టుగాను చూసేవారికి కనిపించింది. 57వ శ్లోకం. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ. ఆకాశ మార్గాన సాగిపోతున్న ఆ హనుమంతుని విద్యుల్లతల వంటి రెండు కళ్ళు ఒక పర్వతం మీద వెలుగుతున్న రెండు అగ్నిగోళాలలాగా ప్రకాశిస్తున్నాయి. 58వ శ్లోకం. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ. వానరోత్తముడైన ఆ హనుమంతుడి యొక్క రెండు కళ్ళు గుండ్రంగా పింగళ వర్ణంలో, అనగా సంధ్యా సమయంలో ఆకాశం ఉండే రంగులో గొప్పగా వెలుగుతూ ఒకేసారి ఒక పర్వతం మీద ఉదయించిన సూర్యచంద్రుల్లాగా ప్రకాశించుచుండెను. 59వ శ్లోకం. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యదా తత్సూర్యమండలం. ఆ హనుమంతుని ముఖము ముక్కు తామ్రవర్ణంలో, అనగా రాగి రంగులో ఎర్రగా ప్రకాశించుచుండెను. అది ఎలా ఉందంటే సంధ్యాకాలంలో సూర్యమండలంలాగా ప్రకాశిస్తోంది. 60వ శ్లోకం. లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. ఆకాశంలో సాగిపోతున్న ఆ హనుమంతుని యొక్క ఎత్తబడిన వాలము, అనగా తోక, నిలబెట్టిన ఇంద్రధ్వజంలాగా ప్రకాశించుచుండెను. 61వ శ్లోకం. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరః. తెల్లనైన పలువరస గల మహాప్రాజ్ఞుడైన హనుమంతుడు తనపై గుండ్రంగా చుట్టిన వాలము కారణంగా సూర్యుడి చుట్టూ ప్రకాశించే పర్యావరణంలాగా ప్రకాశిస్తున్నాడు. 62వ శ్లోకం. స్విగ్దేశేనాభితామ్రేణ రరాజస మహాకపిః మహతా దారితేనేవ గిరి గైరికధాతునా. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు గైరికాది ధాతువులతో రెండుగా విభజింపబడిన పర్వతము వలె విరాజిల్లుచుండెను. 63వ శ్లోకం. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుర్జీమూత ఇవ గర్జతి. హనుమంతుడు అతి వేగముతో సముద్రం దాటుతుండగా అతని బాహుమూలముల యందు ప్రవేశించిన వాయువు యొక్క శబ్దము మేఘము గర్జించినట్లుండెను. 64వ శ్లోకం. ఖేయదా నిపత్యుల్కా హ్యుత్తరాంతాద్వినిసృతా దృశ్యతే సానుబంధా చ తదా స కపికుంజరః. ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వెళ్తున్న హనుమంతుడు రావణ అనర్ధ సూచకముగా పొడమిన తోకచుక్కలాగా ఆకాశమందు కనిపించుచుండెను. 65వ శ్లోకం. పతత్పతంగ సంకాశో వ్యాయతశుశుభే కపి ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయా. సాగిపోతున్న సూర్యునిలాగా కనిపిస్తున్న విశాలమైన దేహము గల ఆ హనుమంతుడు ఒక గజాలయంలో బంధించిన పెద్ద ఏనుగులాగా కనిపించాడు. 66వ శ్లోకం. ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీ తదా కపిః. సముద్ర పైభాగాన తన దేహం కారణంగా నీటిలో ఏర్పడిన తన నీడ తెరచాపగల ఒక నౌకలాగా కనిపించెను.